నమస్తే వెల్కమ్ టు మీ టీవీ న్యూస్. కేంద్ర ప్రభుత్వం చేస్తున్న కుట్రలను అడ్డుకుని రాజ్యాంగాన్ని పరిరక్షించుకునే రిజర్వేషన్లను తొలగించడానికి రక్షించుకునే బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని గజ్వేల్ మాజీ ఎమ్మెల్యే నర్సారెడ్డి పిలుపునిచ్చారు. జై బాపు జై భీమ్ జై సంవిధాన్ కార్యక్రమంలో భాగంగా శనివారం మండల కేంద్రం జగదేవ్పూర్ లో కాంగ్రెస్ మండల పార్టీ ఆధ్వర్యంలో మహాత్మా గాంధీ అంబేద్కర్ చిత్రపటాలు, కాంగ్రెస్ జెండాలు, దప్పు చప్పులతో భారీ ర్యాలీ నిర్వహించి అంబేద్కర్ చౌరస్తాలో ప్రతిజ్ఞ చేశారు. కార్యక్రమంలో ఏఎంసీ చైర్మన్ నరేందర్ రెడ్డి, కాంగ్రెస్ మండల అధ్యక్షుడు రవీందర్ రెడ్డి, జనార్దన్ రెడ్డి, బత్తుల బల్లేశం, చంద్రశేఖర్ రెడ్డి, మచ్చేందర్ రెడ్డి, కాంగ్రెస్ గ్రామ అధ్యక్షుడు నరసింహారెడ్డి, మాజీ సర్పంచులు లక్ష్మీ శ్రీనివాస్ రెడ్డి, కొంపెల్లి కరుణాకర్, నాయకులు శ్రీనివాస్ రెడ్డి, గుబ్బా శ్రీనివాసరావు, గాలిరెడ్డి, అమరరాము, దయాకర్ రెడ్డి, భాస్కర్ రెడ్డి, మునీర్, అజీసా, ఆంజనేయులు గౌడ్, వెంకటస్వామి, పద్మరావు, వెంకట చిరంజీవి, ఎర్ర సత్యం పాల్గొన్నారు. ప్రతి ఊరికి కలిసి కట్టుగా తిరిగి మీ అందరిని చూస్తుంటే మనకు పోటే ఉండదు అనిపిస్తుంది. మళ్ళీ పాత జగదేవ్పూర్ కంచుకోట కాంగ్రెస్ కు అయిందని నేను మనస్ఫూర్తిగా ఇక్కడ ఉన్న కార్యకర్తలను, నాయకులను ప్రత్యేకంగా అభినందిస్తూ, మీకు కూడా ఇంతకుముందు మా సర్పంచ్ అన్నాడు మాకు ఇల్లు ఇవ్వాలి రాజు యువశక్తి తప్పక, ఎందుకంటే గెలిచే 9 మండలాలు అన్నిటికన్నా మొదటి మండలం మన ఉంటుందని కూడా ఇదే విధంగా 2 నెలలు మీరందరూ కూడా కష్టపడాలి. ఎందుకంటే ఇక్కడ ఉన్నారు ఒకళ్ళిద్దరు కష్టపడకుండా పోయినసారి మనం దెబ్బతిన్నాం, కానీ కష్టపడితే అది ఆనందమే వేరు, ఆ విజయమే వేరు. నేను ఒకసారి అందరినీ అభినందిస్తూ, ముఖ్యంగా ఈ కార్యక్రమం ఎందుకు కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులుగా ఉండి 100 సంవత్సరాలు కంప్లీట్ అయింది. మరి ఆయన స్ఫూర్తి తీసుకొని ఆ రోజు స్వాతంత్రం గురించి కాంగ్రెస్ పార్టీ ఒక్కటే పోరాడి స్వాతంత్రం సాధించుకున్నాం. స్వాతంత్రం వచ్చి కూడా 75 సంవత్సరాలు అవుతుంది. స్వాతంత్రం రాగానే మరి మనం ఏ విధంగా బతకాలి, అందరి సమాన హక్కులు ఉండాలనే ఆలోచనతోని అప్పుడున్న మేధావులలో డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ మేధావి, ఆయననే అందరినీ కాపాడగలుగుతాడు. మన భారత దేశం ఏ విధంగా ఉండాలి, ఒక సర్పంచ్ 5 ఏళ్ళు ఉండాలి, ఒక ఎమ్మెల్యే 5 ఏళ్ళు ఉండాలి అని ఆయననే ఇవన్నీ కూడా రాజ్యాంగంలో పొందుపరిచి ఆయన అడుగుజాడలో ఇన్ని రోజులు నడుస్తున్నాయి. మరి ఆ రోజు రిజర్వేషన్స్ తీసుకొచ్చింది కాంగ్రెస్ పార్టీ, దాన్ని అమలు చేసుకుంటూ ఇన్ని రోజులు నడిపిస్తుంటే ఇప్పుడు చూస్తున్నారు మీరు, ఆయన చెప్పిన దాన్ని కట్టుబడి మన తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి 15 నెలలైంది. మరి ముందని మనం అసెంబ్లీలో 42% బిల్